ఎవరైనా షాపింగ్ వస్తే షర్టు ప్యాంటు ట్రైల్ వేస్తా అంటారు, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం అండర్వేర్ ట్రైల్ వేస్తా అంటున్నారు. బాగున్నట్టుంది కదా, ట్రైల్ వేయచ్చా? ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజంతా సరదాగా ఒంగోలు తిరిగేద్దామని పక్కన జేబుల డబ్బులు దొబ్బేసి బైక్ లో ఆయిల్ కొట్టించేసి మరీ వచ్చేసాం. మా దరిద్రమో ఏంటో తెలియదు కానీ ఆ రోజు సన్నుమామ కూడా ఫుల్ గా షైన్ అయ్యాడు. దెబ్బకి ఎండలో మాడిపోయాం. ఆ ఎండకు తట్టుకోలేక ముందు పరిగెత్తుకుంటా వెళ్ళి బాదం పళ్ళు తాగేసాం. అలా తాగేసి బయటకు వచ్చామో లేదు, ఈసారి అయితే ఏకంగా ట్రాఫిక్ లో ఇరుకుపోయాం. పైన ఏమో మండుతుంది, కిందేమో కాలుతుంది. ఇంకేం చేయాలో తెలియక ఫ్రీగా వస్తున్న ఏసీలోకి అయితే దూరిపోయాం. మా మహానుభావులందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ దూల పనులు చేయడం మాత్రం ఆపరు. ఇంకా మల్లిగాడేమో ఈ అండర్వేర్ ట్రైల్ వేసి అలాగే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. నాగరాజ్ కూడా ప్లాన్ అయితే బాగుంది, అసలే అండర్వేర్ కొని 6 నెలలు అయిందని చెప్పిన ట్రైల్ వేయడం కోసం వెళ్తున్నాడు. చూస్తే చెక్కేస్తారా బాబు అని వాళ్ళు అక్కడ నుంచి తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. అక్కడ డెమో కోసం పెట్టిన పర్ఫ్యూమ్స్ అన్ని కొట్టేసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ నుంచి డిమార్ట్కి వెళ్తే వీళ్ళేమో ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటున్నారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. తర్వాత ఒంగోలులోనే మా బాబాయ్ వాళ్ళు ఉంటే వెళ్ళి కలిశాను. అక్కడ నుంచి మా బాబాయ్ ఒంగోలు మొత్తం కనిపించే ఒక లొకేషన్ కి అయితే తీసుకెళ్లాడు. ఇంతకీ మన వీడియోస్ ఒంగోలు ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం. తిను మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వీడియో తీస్తున్నా అని చెప్పని సిగ్గుపడుతుంది. చిన్నప్పుడు మనం 2 టేబుల్ నేర్చుకున్నాం కదా, అది మొత్తం రాంగ్ అనమాట. కరెక్ట్ ఏంటో వీడు చెప్తాడు వినండి. గుడ్. ఎల్కేజీలో పడండి. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే మరి. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.